జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు ఎలా చేస్తారు అన్న దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా స్కాములు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోటి స్కాములు నడవు. వేరే వాళ్ళ పేరు మీద స్కాములు నడుస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి కనుసొన్నల్లో వేరే వాళ్ళ పేరుతో స్కాములు నడుస్తూ ఉంటాయి. ఎవరి పేరుతో అయితే స్కాములు నడుస్తాయో వాళ్ళకి కొంత పర్సంటేజ్ పోద్ది, కానీ అంతిమంగా లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారికే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఎక్కడా పాల్గొరు, కానీ 90% ఓటాలు జగన్మోహన్ రెడ్డికే పోతాయి. కానీ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. స్కామ్లో వచ్చిన డబ్బులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. స్కామ్ ఎవరెవరు చేత చేపిస్తారు? రాజు కసిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేదు ఇంకొకరు. అలాగే మద్యం రవాణా స్కామ్ ఉంది. మద్యం రవాణా స్కామ్లో ఇప్పుడు ఇరుక్కుంది ఎవరు? కారుమూరి కుటుంబం, కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి, ఇంకా ఇరుక్కుంటే మధ్య శ్రీనివాసరావు, అంబటి రాంబాబు వీళ్ళు ఇరుక్కుంటారు. అంటే వీళ్ళ పేరుతోనే స్కామ్ నడిచింది. కానీ వీళ్ళ కలిగిన లబ్ధి ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ అండి, 199 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది మద్యం రవాణా స్కామ్లో అంటున్నారు. దాంట్లో ఈ కారుమూరి నాగేశ్వరరావుకి వచ్చిన వాటా ఎంత? ఇప్పటివరకు అకౌంట్లో కనపడుతుంది 18 కోట్లట. సరే 18 కోట్లు, ఇంకొక 18 కోట్లు వేసుకోండి, మా అంటే ఒక 30-40 కోట్లకు మించి ఉండదు. ఇప్పటివరకు కనిపెట్టింది 18 కోట్ల రూపాయలు లబ్ధి కారుమూరి నాగేశ్వరరావు జరిగిందని. అసలు మొత్తం స్కామ్ 480 కోట్లు ఏమో చెప్తున్నారు. దాంట్లో 195 కోట్లు, అది 199 కోట్లు మనీ లాండరింగ్ జరిగినట్టుగా గుర్తించారు. దాంట్లో 18 కోట్లు పైన అమౌంట్ కారుమూరి నాగేశ్వరరావు గారి అకౌంట్లో గుర్తించారు. ఇప్పుడు ఇంకా గుర్తించిన అమౌంట్ ఏమైనా ఉంటే ఇంకా డబల్ వేసుకోండి. కానీ వీళ్ళు మామూలు పావులు మాత్రమే, వీళ్ళకి అందేది సమ్ పర్సెంటేజ్ మాత్రమే వీళ్ళకి లబ్ధి జరిగేది. కానీ అంతిమంగా ఈ స్కామ్లో ఉన్న అమౌంట్ మొత్తం ఎక్కడికి పోయిద్ది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయిద్ది. నేను చెప్పడం కాదండి, ఏపీ లిక్కర్ స్కామ్ను విచారిస్తున్న సిట్టే చెప్తుంది. అంతిమ లబ్ధిదారు వేరే ఉన్నాడు, బిగ్ బాస్ వేరే ఉన్నాడు. ఒక పాలసీని స్కామ్కి అనుకూలంగా మార్చగలిగేది ఎవరు? ఆనాడు ముఖ్యమంత్రిగా. ఆయనకి తెలియకుండా పాలసీలన్నీ మారిపోగా. మద్యం రవాణాలో 13 రూపాయలు కిలోమీటర్కి ఉంటే ఆ 13 రూపాయలని 35 రూపాయలు చేయగలిగినోడు ఎవడు? ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే 13 రూపాయలు 35 రూపాయలు అయినాయి పర్ కిలోమీటర్కి మద్యం రవాణా అనేది. తర్వాత జిల్లాల వారీగా ఉండేటువంటి కాంట్రాక్టు స్టేట్ వైడ్ కాంట్రాక్ట్ ఎట్ట అయింది? జగన్మోహన్ రెడ్డి గారు సైన్తోనే అయిందిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అయిందిగా. మామూలుగా మద్యం రవాణా కాంట్రాక్ట్ అనేది జిల్లాల వారీగా ఇస్తారు, అక్కడ లోకల్లో ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. కానీ స్టేట్ వైడ్గా ఒకరికే కాంట్రాక్ట్ ఇవ్వటం, అది కూడా సిగ్మా రాజు కసిరెడ్డి యొక్క సంస్థ, ఈ మద్యం రవాణా కోసమే పెట్టబడే సంస్థ. మరి ఆ సిగ్మా సంస్థకి కాంట్రాక్ట్ దక్కిందంటే సీఎం ఆదేశాల మేరకేగా. అంటే అంతా జగన్కి తెలిసే జరిగిద్ది, జగన్ ఆదేశాల మేరకే జరిగిద్ది. కానీ ఈ స్కామ్ అంతా ఎవరు చేస్తారంటే ఇగో నేను చెప్పిన అంబటి రాంబాబు, మధ్య శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు. ఇది రవాణాకు సంబంధించి. లిక్కర్ కేసు అయితే ఇంకొక వేరే వాళ్ళు అడుగుతారు. అంటే ఈ నాయకుల పేర్ల మీద స్కామ్ జరిగిద్ది, ఈ నాయకులే స్కామ్లో పాల్గొంటారు. వీళ్ళకి సమ్ పర్సంటేజ్ వీళ్ళ జేబులోకి వెళ్తాయి. అంతిమంగా మొత్తం ఓటాలు 90% ఓటాలు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డికి వెళ్తాయి. మరి 90% ఓటాలు జగన్కి పంపించామని వీళ్ళెవరైనా చెప్పగలుగుతారు? వీళ్ళెవరు చెప్పరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్లు ఎంత తెలివిగా ఉంటాయి అంటే తను ఇరుక్కోకుండా మిగతా వాళ్ళు ఇరుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అట్నే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్లు అట్నే ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదండి, రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు సంపాదించాడంటే డైరెక్ట్గా లంచం తీసుకొని కాదు, డైరెక్ట్గా అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుగా ఏం చేస్తాడు? నీకు ప్రభుత్వంతో ఈ పని కావాలా, పోయి మా నాన్నతో మాట్లాడుకోర్రా. నీకు ఆ పని కావాలంటే నా కంపెనీలో వచ్చి షేర్లు కొను. ఆ కంపెనీ షేర్లు ఎలా కొనాలి? 5 రూపాయల షేర్ని 50 రూపాయలు కొనాలి. మరి షేరు కొంటున్నాడు, ఆ కంపెనీ ఉంటుందా? ఉండదు. కంపెనీ ఉండదు, దానికి షేర్కి ఆ వాల్యూ ఉండదు, కానీ కొనాలి. మరి ఇక్కడ టెక్నికల్గా చూస్తే అవినీతి ఎక్కడ జరిగింది? వాళ్ళు నా కంపెనీలో షేర్లు కొన్నారండి అని చెప్పుకోవచ్చు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. మనం ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో పోతాం, ఒక సర్టిఫికేట్ కోసం పోతాం. మామూలుగా అయితే ఏం చేయాలి? ఎంఆర్ఓ ఆఫీసులో లంచం ఇవ్వాలి. కానీ ఎంఆర్ఓ ఆఫీసులో లంచం తీసుకోరు. లంచం తీసుకోకుండా ఏం చెప్తారు? ఒక అర్ధగంట టైం పట్టిద్ది, నువ్వు ఎదురుగున్న బడ్డీ కొట్లో పోయి ఛాయ్ తాగిరా అంటారు. వీడి పోవాలి, ఆ బడ్డీ కొట్టు కాడికి పోవాలి. ఒక ఛాయో సిగరెట్టో ఇంకేదో కొనాలి. ఛాయ్ ఎంత మామూలుగా 10 రూపాయలు, కానీ అక్కడ 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు పెట్టి ఛాయ్ కొనాలి, తాగాలి, రావాలి. కానీ అక్కడ ఛాయ్ కాస్ట్ 10 రూపాయలే, కానీ 100 రూపాయలు ఎందుకోసం చేశారు? మిగతా 90 రూపాయలు ఈవినింగ్కి మళ్ళీ ఎంఆర్ఓ జేబులోకి వెళ్ళిపోయింది, ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళిపోయింది. కానీ ఎక్కడ అవినీతి లేదు చూడండి. ఎంఆర్ఓ ఆఫీస్లో వీడు రూపాయి లంచం ఇచ్చింది లేదు. వీడు లంచం ఎక్కడ ఇచ్చాడు? ఛాయ్ షాప్లో ఇచ్చాడు. అది కూడా లంచం అంటానికి లేదు, ఛాయ్ తాగాడు. వాడు ఛాయ్ 100 రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు, కొనుక్కున్నాడు. అమ్ముకునేవాడు కొనుక్కున్నాడు. ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంది? చూడండి ఎంత తెలివిగా అవినీతి జరిగింది చూడండి. అవినీతి ఉంది, కానీ టెక్నికల్గా లేదు. అంటే ఈ కొత్త రకం అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారు.
అలాగే అట్నే ఇంకో గవర్నమెంట్ ఆఫీస్లో పోతాడు, అక్కడ లంచం ఇవ్వాలి, లంచం వాళ్ళు డైరెక్ట్గా తీసుకోరు. ఒక 10 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేయాలి, ఎదురుకొట్లో పోయి కిల్లి కొనుక్కొని తినరాపో అంటారు, లేదా ఒక సిగరెట్ తాగిరాపో అంటారు. ఎదురుకొట్లో పోవాలి, ఎదురుకొట్లో పోయి ఒక కిల్లి అడుగుతాడు. కిల్లి మామూలుగా అయితే ఎంత, ఒక 20 రూపాయలు అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి. అక్కడ ఒక 500 రూపాయలు కిల్లి అమ్ముతూ ఉంటాడు. 500 రూపాయలు ఇవ్వాలి, కిల్లి కొనుక్కోవాలి, తినేసి రావాలి. కిల్లి 500 ఏంటంటే ఆ కిల్లి రేటుతో పాటు అవినీతి ఉంది అక్కడ. అంటే అవినీతికి ఇది ఒక పేరు, కానీ ఇక్కడ టెక్నికల్గా అవినీతి ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తెలివి ఇలా ఉంటుంది. ఇక్కడ మహా అయితే ఎవరు ఇరక్కపోతారో, ఆ కిల్లి షాప్ కూడా ఇరక్కపోతాడు. ఏదైంది కిల్లి 500 రూపాయలకి అమ్ముతున్నాం ఏంటి, సిగరెట్ 100 రూపాయలకి అమ్ముతున్నాం ఏంటి, ఛాయ్ 100 రూపాయలకి అమ్ముతున్నాం ఏంటి, అసలు ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువ అమ్ముతున్నాం ఏందని వాడిని పట్టుకుపోతారు. కానీ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చి, అంటే ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో డబ్బులు తీసింది లేదు, ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చింది లేదు. ఎంఆర్ఓ సేఫ్ ఇక్కడ. ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తం సేఫ్. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులో రూపాయి తీసింది లేదు, రూపాయి ఇచ్చింది లేదు, అవినీతే లేదు. ఎవరికైనా అనుమానం వస్తే ఛాయ్ షాప్ అని పట్టుకెళ్తారు, కిల్లి షాప్ అని పట్టుకెళ్తారు. ఇక్కడ కూడా అంతే, కార్ము నాగేశ్వరరావు గారిని పట్టుకెళ్తారు, లేదా అంబటి రాంబాబు గారిని పట్టుకెళ్తారు, లేదా ఇంకొకరిని పట్టుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్. కానీ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకే పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకే పోయి నేను ఎవరు చెప్పాలి, ఇచ్చిన వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పలేరు. సో జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్లు ఎంత తెలివిగా ఉంటాయి అనేది నేను చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు.